గ్రామ దేవతలకు ఆగ్రహం వచ్చి కన్నెర్ర చేస్తే ఆ కోపాన్ని ఎంతటి వారైనా భరించక తప్పదు. ఈ రోజు మా ఊర్లో అందరూ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు అలాగే పెరుగన్నం చద్ది సమర్పించుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే 4 ఆదివారాలలో ఏదో ఒక రోజున పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు సమర్పించుకుంటారు. పోలేరమ్మ తల్లికి పెరుగన్నం చద్ది పెట్టాలి అంటే ముందు రోజు రాత్రి పూటే నిండు కుండలో అన్నం తీసి పెరుగన్నం చద్ది చేస్తారు. పోలేరమ్మకు పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు వేప మండలు రావి మండలకు పసుపు నీళ్లు చల్లి వాటిని వాకిళ్లకు 2 వైపులా కట్టుకుంటారు. ఇలా వేప మండలు కట్టుకోవడం వలన అమ్మవారి చల్లని చూపుతో చీడపీడలు దుష్ట శక్తులు ఏవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంట్లో వారిని చల్లగా కాపాడుతుంది. పోలేరమ్మ తల్లికి పెట్టుకునే ముందు రోజు రాత్రి పోలేరమ్మ తల్లి గ్రామంలో సంచరిస్తూ ఉంటుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ధూపదీప నైవేద్యాలు, డోలు చప్పుళ్లు, పెరుగన్నం చద్ది, మజ్జిగ శాఖతో అమ్మవారిని శాంతపరుస్తారు. పోలేరమ్మ తల్లికి పెట్టుకునే వాళ్ళు పోతురాజు కూడా పూజ చేస్తారు. ఎందుకంటే 101 గ్రామ దేవతలకు తోడబుట్టిన వాడు కాబట్టి. ఆ పోలేరమ్మ తల్లి కరుణా కటాక్షాలు చల్లని చూపు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.